వెల్కమ్ టు శ్రేణి టీవీ. బసవ తారకం అండ్ ఆ ట్రస్ట్ మీద మన లక్ష్మీ పార్వతి గారు ఎవరైతే ఉన్నారో మేనేజింగ్ ట్రస్టీగా ఆవిడని నియమించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఇటీవల ఆ వాద్యాన్ని కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీని మీద మనతో మాట్లాడడానికి మన సుజిత్ గారు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సరే, ఈ బసవ తారకం ట్రస్ట్ ఇప్పటి వరకు ఈ విషయాలు అసలు యాక్చువల్గా బయట రాలేదు. బట్ ఇప్పుడు ఈవిడ సడన్గా ఆ వాద్యం కొట్టివేయడంతో ఈవిడ పేరు బయటకు వచ్చింది. అసలు బసవ తారకం ట్రస్ట్కి ఈ లక్ష్మీ పార్వతి గారికి సంబంధం ఏంటండి? అసలు యాక్చువల్గా మొన్న కోర్టు ఆ పిటిషన్ కొట్టేసేంత వరకు లక్ష్మీ పార్వతి అనేటటువంటి ఒక దరిద్రపు కొట్టు మహిళ ఇటువంటి ఒక దుస్సాహసానికి పాల్పడిందనే విషయం ప్రజలకే తెలియదు. వాస్తవం. కాకపోతే ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం కాదండి. అదే ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి 96లో 95లో బిల్లు మీద ఆవిడ పేరింది. రామారావు గారు ఉన్నప్పుడే ఈ బసవ తారకం ట్రస్ట్ అనేది ఆయన ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటి అంటే ఎన్టీ రామారావు గారి మిసెస్ సతీమణి బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారనే విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆవిడ ఏదైతే అనుభవించిందో బాధ, అటువంటి బాధ ఇంకెవరు అనుభవించకూడదు అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో సంకల్పంతో రామారావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని పెట్టడం జరిగింది. ఇక ఆ హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ మేనేజ్మెంట్ అంతా కోడెల శివప్రసాద్ గారు తీసుకున్నారు. అవును. ఆయన ఆధ్వర్యంలోనే అది ఇండో అమెరికన్ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. ఒక మంచి పేరు కూడా తెచ్చుకునింది. స్వతహాగా కోడెల గారు కూడా డాక్టర్ కాబట్టి ఆ హాస్పిటల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఈ రోజుకి ఆయన జయంతి వర్ధంతులు కూడా బాగా గుర్తు చేసుకుంటారు హాస్పిటల్లో. అవును. ఇక కోడెల గారి తర్వాత ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ హరికృష్ణ గారి చేతిలోకి వెళ్ళడం జరిగింది. సో అది రామారావు గారు పెట్టారనే మాటే కానీ, కాకపోతే అది ఏర్పాటు చేసింది నందమూరి కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హరికృష్ణ గారు మేనేజ్మెంట్ తీసుకోవడం, హరికృష్ణ గారి తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు తీసుకోవడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ అనేది ఇంటర్నేషనల్ వైడ్గా మంచి పేరుని సంపాదించుకునింది. మంచి అవార్డులు కూడా సొంతం చేసుకునేది. ఇప్పటికీ ఆ హాస్పిటల్లో ఉచిత వైద్యం అనేది జరుగుతూ ఉంది పేదలకు జరుగుతుంది. ఇక్కడ కొంచెం అఫోర్డ్ చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళకైతే సగం ఫీజులు తీసుకుంటారు. పూర్తిగా పేదవాళ్ళు అయితే ఉచితంగా చేసేస్తారు. సో కంప్లీట్గా అది ఏంటంటే పేదలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఆ క్యాన్సర్ అనేటటువంటి మహమ్మారి నుంచి రక్షణ కల్పించడానికి ఒక బృహత్తర కార్యంగా వాళ్ళు తీసుకొని ఆ ఫ్యామిలీ అనేది ఆ హాస్పిటల్ని నడిపిస్తూ ఉంది. అదే టాప్ 5 హాస్పిటల్లో ఒకటండి ఖచ్చితంగా. అదే హాస్పిటల్ నుంచే మన క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యూర్ అయ్యి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆ హాస్పిటల్ నుంచి క్యూర్ అయ్యి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ప్రజల కోసం కష్టపడతా ఉండేటటువంటి ఆ ట్రస్ట్ని చేజెక్కించుకోవాలి అని చెప్పేసి పన్నాగం పన్నింది ఈ దుష్ట మహిళ. మనందరికీ తెలుసు, రామారావు అనేటటువంటి ఒక చంద్రబింబంలో ఈ లపాతి అనేటటువంటి వ్యక్తి ఒక మచ్చగా మిగిలిపోయింది. ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యి ఆయన జీవితాన్ని ఏ విధంగా జీవిత కథ ముగింపుకు కారణమయ్యిందో మనందరికీ తెలుసు. ఆయన జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది ఈ మహిళ. ఈవిడ రామారావు గారి ఇమేజ్ని, పొలిటికల్ ఇమేజ్ని, ఫిల్మ్ ఇమేజ్ని అన్నిటినీ వాడుకొని ఏ విధంగా దోపిడీకి పాల్పడిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు
వాళ్ళు మాత్రం అంటే వాళ్ళంతా దగ్గర నుంచి చూసిన వాళ్ళు. అవును. రాష్ట్ర ప్రజలు కూడా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు ప్రజలంతా ముక్త కంఠంతో ఈ మహిళను చూస్తే చీకొట్టేటటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంటే తెలుగు ప్రజలు ఎవరినైనా సరే, ఒక కుటుంబం బాగున్నటువంటి కుటుంబంలో ఏదైనా మహిళ ఎంటర్ అయ్యి ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసిందంటే ఆ మహిళను ఏమని పిలుస్తారు? జూనియర్ లపాతి అని పిలుస్తారు. అంత గొప్ప ఖ్యాతిని గడించింది ఈవిడ. కొంపలు కూల్చేటటువంటి మహిళలకి ఈ లపాతి అనేటటువంటి మహిళ మార్గదర్శకం, రోల్ మోడల్ అన్నమాట. ఇంత నీచమైన మహిళ ఈ ట్రస్టును కూడా చేజెక్కించుకొని అందులో ఏదైతే ఫ్రీగా ఈ వైద్యం జరుగుతూ ఉందో ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేసేసి ఇష్టం వచ్చినట్టు పేషెంట్ల దగ్గర నుంచి దోపిడీకి పాల్పడదామని ఐడియా వేసింది. ఇప్పుడు ఆ బసవతారకం అనేటటువంటి హాస్పిటల్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది అసామాన్యం అసలు. ఖచ్చితంగా అంత క్రెడిబిలిటీని వాడుకొని దోపిడీకి పాల్పడదాము ప్రజల దగ్గర నుంచి, పేషెంట్ల దగ్గర నుంచి అని ఐడియా వేసింది అనమాట. సో రామారావు గారి జీవితంలో ఈవిడ ఎంటర్ అయ్యి ఈవిడ ఏం చేసినా కొడుకులు కూతుళ్ళు పట్టించుకోలేదేమో కానీ తమ తల్లి పేరు మీద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ట్రస్ట్ విషయంలో ఈ బిడ్డలు ఓర్చుకోలేకపోయారు. అందుకే నందమూరి హరికృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఆవిడ ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని సవాల్ చేస్తా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే అక్కడ చీవాట్లు పెట్టింది కోర్టు. సో ఈ విధంగా ఈవిడ దోపిడీకి దిగువ కోర్టు కొట్టేసిన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. దాన్ని బరి తెగింపు అంటారు. దిగువ కోర్టులు కొట్టేసినా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంది. సో చివాట్లు తినడం అనేది ఆవిడకేం కొత్త ఏం కాదు. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ని ఒకవేళ కోర్టులు కనుక నువ్వే తీసుకో అమ్మా లపాతి అని అన్నారే అనుకో, అప్పుడు నువ్వేం పెడతావు? బసవతారకం అనే పేరును తీసేసి వీరగంధం సుబ్బారావు హాస్పిటల్ అని పెడతావా? ఎందుకంటే నీ మొగుడు ఆయనే కదా, తాలిగట్టినోడు ఆయనే కదా. బహుశా వైసీపీ పార్టీలో ఉంది కాబట్టి ఆ పేరు పెడతారేమో. రాజశేఖర రెడ్డి పేరు కూడా పెట్టుకోవచ్చేమో. ఎందుకంటే గతంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తే ఈ మహిళ ఏమైపోయింది? ఎక్కడ దాక్కుంది? సో రామారావు గారి ఇమేజ్ను వాడుకొని కోట్లు దండుకోవాలనేటటువంటి ఆశే తప్ప రామారావు గారి మీద ఈవిడికేం ప్రేమ లేదు, పాడు లేదు. ఏమంటే అసలు ఎట్లా వస్తుందండి ప్రేమ? ఆల్రెడీ అప్పటికే 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, కొడుకులు మనవాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయినటువంటి వ్యక్తి, ఈమె ఆల్రెడీ పెళ్ళయింది, ఇద్దరు, మళ్ళా కొడుకు కూడా ఈమె పెళ్ళి చేసుకున్నటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2 పిల్లలు. ఆయనేమి 20-25 ఏళ్ళ యువకుడు కాదు. ఈవిడిని పెళ్లి చేసుకున్నటువంటి వీరగంధం సుబ్బారావు. ఈవిడ ఆ సుబ్బారావుని పెళ్లి చేసుకునే నాటికి ఆయనకే 45-50 ఏళ్ళు ఉన్నాయి. సో నువ్వు ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆయనకు హ్యాండ్ ఇచ్చి ఈయన దగ్గరికి ఎందుకు వచ్చావు? కేవలం దోపిడీ కావాలా? నీ ఆడంబరాలకు, నీ సంతోషాలకు, నీ లగ్జరీలకు డబ్బులు కావాలా? అది ఎక్కడ దొరుకుతుంది? అక్కడికి వెళ్ళావు నువ్వు. అసలు నిన్ను ఎంఏ దాకా ఎవడు చదివిచ్చారు? ఆ సుబ్బారావే కదా చదివించింది. నువ్వు లిటరసీ దేంట్లో చేసావు? ఆ సుబ్బారావు సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఖర్చు పెడితేనే కదా నువ్వు చదివావు. అసలు నీకు చదివే ఆ సుబ్బారావు చెప్పించకపోయిందంటే నువ్వు రామారావు దగ్గరికి వచ్చి నీ ఆత్మకథ రాస్తానని చెప్పేసి చెప్పేదానివి కాదు. రామారావుతో నీకు పరిచయం అయ్యేది కాదు. ఆయన జీవితంలో నువ్వు ఒక మచ్చలాగా మిగిలిపోయేదానివి కాదు. అసలు నువ్వు భూమి మీద ఉండడమే వ్యర్థం. ఇటువంటి నీచమైన మహిళలు, అసలు ఆవిడ మహిళా లోకం కూడా చీ కొట్టేటటువంటి వ్యక్తి ఆవిడ గురించి మాట్లాడుతుంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. వ్యవస్థలో కూడా ఈవిడ వేళ్ళు పెట్టింది అన్న విషయం అవన్నీ ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారండి. మరి లేకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పేసి పార్టీ పెట్టింది. అన్నగారు పోయిన తర్వాత ఏం చేసింది? ఎన్నొచ్చినాయి సీట్లు? పోనీ ఎంత % ఓటు వచ్చింది? లేదు. పెట్టారు కదా పార్టీ 99లో పెట్టారు. మరి ఏమైంది? ఎన్ని % ఓటు వచ్చింది? ఎవరు గెలిచారు ఆ టైంలో? 99లో చంద్రబాబు గారు. మరి ఎందుకు గెలిచాడు ఆయన?
జనాలు నీ మొహం మీద ఊసారు. చంద్రబాబును మనసులో గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాల్ని నువ్వేనయ్యా కంటిన్యూ చేస్తుంది, వీళ్ళంతా అవకాశవాదులు అని చెప్పేసి. మరి నాకు తెలిసింది కదా. ఈ మహిళ గురించి ఏం మాట్లాడినా కూడా ఇంకా నీచంగా దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకంటే ఈ మహిళ గురించి మాట్లాడక్కర్లేదు. సిగ్గు అంటూ ప్రేమ ఉంటే అన్నగారి పార్టీలో ఎందుకు ఉంటుందండి ప్రేమ? బొక్కలో ప్రేమ. అసలు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిద్ది? ఎందుకు వచ్చిద్ది అసలు ప్రేమ? మరి అసలు తెలుగుదేశం డిఎన్ఏ కానటువంటి వైసీపీకి ఇవిడ ఎలా వెళ్ళిందంటారు? నేను అదే కదా చెప్తున్నా. అసలు ఎన్టీఆర్ మీద ప్రేమ అని ఎట్లా మాట్లాడతారు? ఆవిడికి ప్రేమ ఎందుకు ఉంటుంది ఎన్టీఆర్ మీద? అంతే, కేవలం అంటే ఆవిడ లగ్జరీలకు, ఇప్పుడు పేదరికంలో పుట్టినటువంటి మహిళ ఆవిడే. లగ్జరీలు కోరుకునింది. ఆ లగ్జరీలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా ఫస్ట్ ఎవరు కనిపించారు? వీరగంధం సుబ్బారావు కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన హార్మోనియాలు, ఈ హరికథలు, బుర్రకథలు చెప్పేవాడు కాబట్టి ఆయన దగ్గరుండి ఈవిడ హార్మోనియం నేర్చుకునింది. వీళ్ళు కచేరీలు ఇచ్చే టైంలో దరిద్రం కొద్దీ రామారావు గారు, ఆయన దరిద్రం ఏమో అక్కడ మూడినట్టుంది, పోయినాడు. పోతే ఆడ పరిచయం అయింది. అక్కడ సుబ్బారావు దగ్గర దొరకనటువంటి లగ్జరీలు రామారావు దగ్గర దొరుకుతాయి అనిపించింది. మెల్లగా వెళ్ళింది. అప్పటికి పాపం ఆయన ఏదో ఒంటరి జీవితం గడుపుతూ ఉన్నాడేమో. పార్టీ కూడా అధికారంలో లేదు, ఓడిపోయింది. మెనీ రీజన్స్ ఉండొచ్చు. అధికారంలో లేదు, ఓడిపోయింది. కొడుకులు, కూతుళ్ళు అందరూ ఎవరెవరు సంసారాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరెవరు లైఫ్ వాళ్ళకు ఉంది. అందరినీ ఆయన ఎప్పుడో పంపించేసాడు. పెళ్ళిళ్ళు చేయడము, బయటికి తోలేయడం, ఇదే కదా ఆయన చేసింది. ఆయన ఎవరినన్నా పెట్టుకున్నాడా పక్కన? ఎవరిని పెట్టుకోవాలా? మీ జీవితాలు మీరు సంపూర్ణంగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి పంపించేసాడు. ఇంట్లో ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఆ గ్యాప్ని ఏమే వాడేసుకుంది. ఇంకా ఇక్కడ అంత అవసరమే ఉంది. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతా. బట్ ప్రతి వర్ధంతికి, జయంతికి వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది. అన్నగారంట ఈవిడి గారికి కళ్ళేకొస్తాడంట, కాసేపు ముచ్చట్లు చెప్తాడంట, ఈవిడి గారు గోరుముద్దలు తినిపిస్తుందంట. వినేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీపార్వతి. ఇల్లే. ఈవిడ ఇంకో గొప్ప కథ కూడా చెప్పిందండి. లక్ష్మి పారు, నేను కారులో వెళ్తూ నేను చూశాను, ఆ చూసినప్పుడే నేను కారు ఎక్కించుకెళ్ళిపోదాం అనుకున్నాను అని అన్నారంట ఆయన. ఎన్నోసార్లు లక్ష్మీ పార్వతి అనేటటువంటి మహిళ రామారావు గారి వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేయడానికి ఎన్నోసార్లు పాల్పడిందండి. రామారావు గారి వ్యక్తిత్వం మీద దుమ్ము పోస్తానంటే తెలుగు ప్రజలు చెప్పుతో కొడతారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్తుంది. సిగ్గునేది ఏమీ ఉండదు. గతంలో ఇట్లనే చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద విచారణ జరిపించండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళింది. ఏమైంది? మొహం మీద చూశారు. అసలు నీకేం సంబంధం, అసలు నువ్వెవరు అడగడానికి అని. అంతే కదా. అట్లా ఎన్నోసార్లు అయినా ఊహించుకుంటుంది, దానికేముంది. అదే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలయ్య బాబు ఆవిడ ఇంటికి వెళ్ళి కలవడం కూడా జరిగింది. బట్ ఆవిడ రాలేదు. నిజంగా అసలు తను నా భర్త అనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఉండేది కదా. ఆవిడకి లేదు. నేను ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎంతలాగినా అదే. అంతేనంటారా? ఆవిడకి లేదు. వచ్చి యాడ్ నుంచి వచ్చింది. బసవతారకం హాస్పిటల్ మాత్రం తీసుకుని ఏం చేస్తుంది? అదే చెప్తున్నా కదా. ఆ బసవతారకం అనేటటువంటి పేరు తీసేసి వీరగంధం సుబ్బారావు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి అని పెట్టుకొని అందులో ఏదైతే పేదలకు ఉచితంగా వైద్యం జరుగుతుందో అవన్నీ తీసేసి వ్యాపారం చేసుకుందాము, కోట్లు గడిద్దాము అని చెప్పేసి పన్నాగం పన్నింది అంతే. లేకపోతే ఈ ముష్టి మనిషి ఈవిడ కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు హాస్పిటల్కి? ఒక తట్ట ఏమన్నా మట్టి ఎత్తిందే? ఒక మూట సిమెంట్ ఏమన్నా కానీ మోసిందే? లేకపోతే ఒక పలుగు ఏమన్నా పట్టిందా? ఒక పార పట్టిందా? ఒక ఇటుకేసిందా? ఏం చేసింది అసలు? ఏమని ఎందుకు పెట్టాలి మేనేజింగ్ ట్రస్టీగా? సిగ్గు లేకపోతే 1995లో నవంబర్లో నా పేరు రాశారు. అప్పుడు ఎందుకు రాస్తాడు? అసలు రామారావుదే కానప్పుడు విల్లు మీద కాదండి. అసలు ఆ హాస్పిటల్ రామారావుదే కానప్పుడు రామారావు ఎట్లా రాస్తాడు విల్లు? సొల్లు మాటలు కాకపోతే మళ్ళా ఏం మాట్లాడుతుంది? ఆ రోజు సంతకాలు పెట్టిన సాక్షులు చనిపోయారు, వాళ్ళ కొడుకుల్ని మీరు కన్సిడర్ చేయండి అంటే చచ్చిపోయింటే యాడికి పోతారు? వాళ్ళకి డెత్ సర్టిఫికెట్లు ఇస్తారుగా గవర్నమెంట్.
మరి తీసుకొచ్చి చూపి అంటే వాళ్ళు ఏమంట ఇక గాల్లో మాయం అయిపోయారా, శవాలు కూడా దొరకలేదా? అప్పుడు 95లో గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఈవిడ వెనకాల ఉంది అన్నారు. అది ఎంతవరకు నిజం అండి? అందుకనే కదండి వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, లేకపోతే ఎందుకు జరుగుతుంది? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు పొడవాలనుకుంటే ఎప్పుడు 89లోనే పొడిచేసేటోడుగా. అసలు అయితే 85లోనో చాలా పెద్ద అవకాశం వచ్చింది. మరి 85లోనే, అది కూడా 85 పార్టీ పెట్టిన 2 ఏళ్లకే నాదెండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్ వచ్చింది. పొడవాలనుకుంటే ఆ రోజు పొడవచ్చుగా, పొడవచ్చు. లేదంటే 89లో పొడవచ్చుగా. ఆ రోజు నిలబెట్టిందే చంద్రబాబు గారు. మరి నేను అందుకే చెప్పేది, ఆయన సొల్లు మాటలు చెప్పడానికి అందరు రెడీగా ఉంటారు. వినేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు 100 చెప్తాడు. మరి మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 95లో ఎన్నుపోటు పొడిచాడు అన్నారు. 99లో ఎందుకు గెలిచాడు? జనాలు ఎందుకు గెలిపించారు చంద్రబాబును? ఈవిడ్ని రాజ్యాంగేతర శక్తిగా నమ్మారు కాబట్టి. మీకు ఇక్కడ రెండు ఇన్సిడెంట్లు గుర్తు చేయాలండి. చెప్పండి. 83లో రామారావు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. 85లో నాదెండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు తెలుగు ప్రజలంతా భాస్కర్ రావు ప్రభుత్వం మీద తిరగబడినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో దాదాపు 7 మంది చచ్చిపోయారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 100 మంది దాకా చనిపోయి ఉంటారు. ఆ రోజు భాస్కర్ రావు నడుపుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అణిచివేయడం కోసం వాళ్ళ మీద పోలీసు ఇది చేస్తే ఎందుకోసం పోరాడారు వాళ్ళంతా? రామారావే మాకు కావాలి, రామారావే ముఖ్యమంత్రిగా ఉండాలి, అవును, రామారావుకు భాస్కర్ రావు మోసం చేశాడు అని చెప్పేసి వాళ్ళంతా పోరాడారు. మరి ఆ రోజు ఉన్నటువంటి చైతన్యం దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎందుకు లేదు? ఎందుకు రాలేదు? ఎక్కువ ఉంటుంది. అలా యాక్చువల్ చెప్పాలి, చైతన్యం పెరుగుతుంది ఎప్పుడైనా మనుషుల్లో. మరి ఎందుకు రాలేదంటారు? ఆ రోజు వచ్చినటువంటి వ్యతిరేకత 95లో ఈ వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జనాలలో చంద్రబాబు మీద ఎందుకు రాలేదు? 99లో ఎందుకు జనాలు ఆయన్నే గెలిపించారు? 180 సీట్లు రాజ్యాంగేతర శక్తిగా నమ్మారు ప్రజలు. సో ఖచ్చితంగా జనాలు పిచ్చోళ్ళు కాదు. మీరు ఏదో మీ నోటి దూల కొద్దీ, మీ గుల కొద్దీ వెన్నుపోటని ఈ దశాబ్దాల తరబడి చెప్పుకోవచ్చు, కానీ జనాలు నమ్మరే. నమ్మేటట్టయితే 99 దగ్గర కదా. మరి 180 సీట్లు ఇచ్చారు. అది కూడా అవును, 180 సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి కంప్లీట్ మెజారిటీ ఇచ్చి ఇదిగో నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు అని అన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. మరి అవును, ఖచ్చితంగా సార్. ఇది ఇట్లుంటుంది కథ. కాబట్టి ఈ దుష్ట మహిళ ఉన్నన్ని రోజులు ఆయనకైతే భారతరత్న రాదు, ఆయన ఆత్మకు శాంతి ఉండదు. ఖచ్చితంగా సార్. భవిష్యత్తులో బసవతారకం పైన మళ్ళీ ఎటువంటి నీలి నీడలు కమ్ముకోకూడదని అన్నగారికి ఖచ్చితంగా భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.